హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రొయ్యి పొట్టుతో వంకాయ కర్రీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఇట్లా రొయ్యి పొట్టు తీసుకున్నాను. ఇది బాగా ఇట్లా చిల్లీలు గిన్నెలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుందండి, డస్ట్ ఇసుక. ఇప్పుడు పోపుకు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు చిట్టుపట్లాడినాక ఎర్రగడ్డ వేసుకున్నాను. ఎర్రగడ్డ బాగా ఫ్రై అయినాక టమాటా వేసుకున్నా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. కొంచెం బాగా ఇట్లా వాడ్చుకొని ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు వేసుకున్నానండి. పసుపు స్కిప్ అయింది, పసుపు వేసుకోండి. నీళ్ళల్లో ఉండే వంకాయలు వేసుకున్నానండి. బాగా నీళ్ళల్లో కట్ చేసుకున్న వంకాయలు ఇట్లా వేసుకొని బాగా వాడ్చుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యి పొట్టు వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు మనకు వేడివేడిగా రొయ్యి పొట్టు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఎంజాయ్ చేయండి. నేను ఈ కర్రీతో ఎంజాయ్ చేస్తాను. ఓకే, బాయ్.